నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అర్హులకు ఇంటింటి సర్వే అనేది స్టార్ట్ చేశారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? 6 గ్యారెంటీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే 6 గ్యారెంటీ స్కీమ్ల మీద దాన్ని స్పెషల్ కేసుగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేనిఫెస్టో కంటే ముందే 6 గ్యారెంటీలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. 6 గ్యారెంటీల మీదే మిగతా మేనిఫెస్టో అంత పక్కకెళ్ళి ఇప్పుడు చర్చ, ప్రతిపక్షాలు మాట్లాడినా, అధికార పక్షం మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నా, ఎవరు మాట్లాడినా 6 గ్యారెంటీలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా నిన్న కేబినెట్ మీటింగ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీలకు సంబంధించి కొన్ని విధి విధానాలు రూపొందించాలి. దీనిపై ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. సబ్ కమిటీ కూడా మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో, అలాగే సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబు, అలాగే రెవెన్యూ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 100 రోజుల్లో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్, కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న టార్గెట్ 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఏ విధంగా తీసుకెళ్లాలి అనేది సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ లోపు మనం చూసుకున్నట్టయితే 28 నుంచి 6వ తారీఖు వరకు ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించిన స్కీములు, అలాగే చూసుకున్నట్టయితే రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లను స్వీకరించడం జరిగింది. ఈ అప్లికేషన్లను ఏ విధంగా కేటగిరైజేషన్ చేయాలి, ఎవరికి లబ్ధిదారులు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో మనకు దాదాపుగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 6 గ్యారెంటీలకు సంబంధించి 1,25,00,000 అప్లికేషన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి కూడా ఈ నెల 30వ తారీఖు వరకు డాటా ఎంట్రీ చేయించి వాటిని అప్లోడ్ చేయించే ప్రక్రియను అధికారులకు అప్పగించడం జరిగింది. అధికారులు దాని పని పూర్తి చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన పేరుతో వాటిని ఎంట్రీ చేసుకోవడం జరిగింది. వాటిని నెక్స్ట్ అంటే ప్రజల్లో కూడా అందరూ ఎదురు చూస్తున్నారంటే మా దగ్గర అయితే అప్లికేషన్ స్వీకరించారు. అప్లికేషన్ స్వీకరించిన తర్వాత ఎవరికి ఎలా ఇస్తారు, అర్హతలు ఏంటి అంటే ఇప్పటివరకు ఏ విధంగా ఇవ్వాలనే అర్హతలు ఇప్పటివరకు నిర్ణయించలేదు. అంటే రేషన్ కార్డు ఏ విధంగా, దీనికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీటి 6 గ్యారెంటీలకు రేషన్ కార్డే ప్రామాణికం అని చెప్తున్న సందర్భంలో అసలు ముందు రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డు ఇస్తేనే ఇది వీటికి అర్హత సాధిస్తారు. అంటే ఇవి కొంత కన్ఫ్యూజన్గా ఉంది. అంటే పబ్లిక్, అధికారులకు పార్టీ నాయకులు కన్ఫ్యూజన్ లేకపోవచ్చు, ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మాకు రేషన్ కార్డు ఇవ్వకుండా అర్హత అంటే ఆ అర్హతకు మాకు రేషన్ కార్డు లేదు. ఇలాంటి సందర్భంలో ఇంటింటి సర్వే అనేదాన్ని ఒకదాన్ని చేపట్టడం జరిగింది. ఇంటింటి సర్వే అంటే ఇంటింటి సర్వే పూర్తి స్థాయిలో కాదు, మనం ఎవరైతే 1,25,00,000 మంది మాకు 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి అప్లై చేసుకోవడం జరిగిందో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు ఏమున్నాయి డీటెయిల్స్ తీసుకుంటారు. అంటే మీకు ఉన్నది ఏంది, మీ ఇంట్లో మీకు ఇల్లు ఉందా, లేకపోతే టీవీ ఉందా, లేకపోతే కారు ఉందా, లేకపోతే ఇలాంటివన్నీ కూడా తీసుకోండి. అది తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా గవర్నమెంట్కు ప్రజెంట్ చేసిన తర్వాత అప్పుడు మార్గదర్శకాలు, అంటే ప్రభుత్వం ఏ విధమైన మార్గదర్శకాలు నిర్దేశించుకుంటుందో, ఒక 6 గ్యారెంటీల స్కీమ్ పొందాలంటే ఏ విధమైన మార్గదర్శకాలు నిర్దేశించుకుంటుందో ఆ మార్గదర్శకాల ప్రకారం ఈ 1,25,00,000 మందికి ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంది. అందులో దాదాపుగా 90 లక్షలు 80 లక్షల వరకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ ఎలిజిబులే. అంటే గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం ఎవరైతే రేషన్ కార్డు ఉండి పథకాలను పొందుతున్నారో, ఇప్పుడు ఏదైతే పింఛన్ కానీ లేదంటే మిగతా పథకాలను పొందుతున్నారో వారందరూ కూడా అర్హులని చెప్పారు. అంటే అందులో చాలా వరకు సగం వరకు మంది ఆల్రెడీ వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఉంటారు. రేషన్ కార్డు లేని వాళ్ళు అనేది ఇప్పుడు కేటగిరీ చేయాల్సిన అవసరం ఉంది. వీటికి మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇంటింటి సర్వే ద్వారా ఏమేమి విషయాలు అడుగుతారని కూడా మనకు ప్రధాన ప్రశ్నగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంటింటి సర్వేలో వాళ్ళు ఏం సేకరిస్తారనేది ఇప్పటివరకు మనకు చెప్పలేదు. ఈ 30వ తారీఖు డాటా ఎంట్రీ తర్వాత ఇంటింటి సర్వే వెళ్ళినప్పుడు సేకరణ ఎలా ఉంటుంది అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే గతంలో కేసీఆర్ గారు కూడా ఇంటింటి సర్వే అనేది చేశారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. మరి దీనికి తేడా ఏంటి అంటే చాలా తేడా గమనించవచ్చు. దానికి ఇంటింటి సర్వే పేరుతో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మొత్తం ఆ రోజు పూర్తి స్థాయిలో సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. రోడ్లన్నీ కూడా మనం చూస్తే అన్ని ఖాళీగా ఉన్నాయి. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా సరే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారో లేకపోతే గ్రామాల్లో ఉంటారో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఇంట్లో ఉండి ఇంటికి వచ్చే ఎమ్యూనరేటర్స్కి రికార్డు వాళ్ళకు వివరాలు చెప్పాలని చెప్పడంతో అందరూ అంటే కింది స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే పై స్థాయి వరకు, ఈవెన్ దో సినిమా స్టార్లు జూబ్లీహిల్స్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కింద గుడిసెలో ఉండే వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండి వచ్చిన ఎమ్యూనరేటర్స్కి వాళ్ళ వివరాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి సర్వే, దానికి తిరగలేదు. ఆ పూర్తి స్థాయి సర్వేలో అసలు పూర్తి డీటెయిల్స్, అంటే నీకు ఇల్లుందా, ఇల్లు ఉంటే ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఉంటే మీకు ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా,
కారు ఉందా, మీ ఇంట్లో ఉద్యోగం చేస్తారు, మీ పెంకుటిల్లా, స్లాపిల్లా, అంటే ఇలాంటి వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఆ సర్వే ద్వారా పూర్తిస్తారు కులము, మతము, అంటే ప్రతిదీ కూడా అందులో, అంటే నీకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ బయట పెట్టకపోయినప్పటికీ ప్రభుత్వం మొత్తం కూడా వివరాలు సేకరించడం జరిగింది. ఇక దీనికి మనం తేడా ఏమని గమనించినప్పుడైతే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రతి వాళ్ళు దరఖాస్తు చేసుకోలేదు. కేవలం 1,25,00,000 మంది మాత్రమే చేసుకోవడం జరిగింది. అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మాత్రమే వీళ్ళు సర్వే చేస్తారు, మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళరు. చాలామంది దరఖాస్తు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, మాకెందుకు 6 గ్యారంటీలు అనే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళరు. ఇంటింటి సర్వేకు దీనికి మనం గమనిస్తే అది పూర్తి స్థాయిలో తెలంగాణలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి దగ్గరికి, గ్రామం దగ్గరికి, ప్రతి తండా దగ్గరికి, ప్రతి దగ్గరికి వెళ్ళి దాన్ని సర్వే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదు, ఎవరైతే నీ దగ్గరికి వచ్చి దరఖాస్తు చేసుకున్నారో, అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళి మాత్రం వాళ్ళ వివరాలు సేకరిస్తారు. అంటే దీనికి తేడా ఇది మనం గమనించవచ్చు. సార్, ఇప్పుడు మన ప్రతి గ్రామాల్లో కూడా గ్రామ సభలు అనేవి ఉంటాయి. అక్కడ ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళే పరిష్కరించి ఉంటారు. ఇప్పుడు ఇంటింటి సర్వే అని అంటే దీనివల్ల లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? జనరల్గా అయితే మొదట్లో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అభ్యర్థుల అర్హుల ఎంపిక, లబ్ధిదారుల ఎంపిక అనేది గ్రామ సభల ద్వారానే నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రామ సభల ద్వారా ప్రభుత్వం మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో, ఇంటింటికి సర్వే అనేది గ్రామ సభల ద్వారా నిర్ణయించినట్టయితే కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కొంత రాజకీయాలు ఉంటాయి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు, లేదంటే ఒకరికి ఇస్తున్నప్పుడు ఇంకొకరు అడ్డుపడతారు. ఇలాంటివి ఏమన్నా కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే గ్రామాల్లో ఖచ్చితంగా కూడా పార్టీలు ఉంటాయి, ఆ పార్టీకి ప్రత్యర్థులు ఉంటారు, ఆరోపణలు ఉంటాయి, కొంతవరకు మొహమాటాలు ఉంటాయి. కొందరికి కొన్ని గవర్నమెంట్ నిబంధనల ప్రకారం కారో లేకపోతే ఇల్లు ఉంటే కొన్నిసార్లు వాళ్ళు లేవని చెప్పినప్పుడు కొంత చూడనట్టు పోవడం, ఇలాంటి గ్రామాల్లో కొంత వాళ్ళకు గొడవలు రాకుండా వాళ్ళు కొంత సర్దుకునే ప్రయత్నం చేస్తుంటారనే ఉద్దేశంతో మరి ఈ సర్వే పెట్టినట్టు. అంటే మనం ఆలోచించినట్టయితే సర్వే ద్వారా కూడా ఎంతవరకు నిజాలు బయటకు వస్తాయని కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బిల్లు చెప్తున్నది ఏంది, ప్రభుత్వం చెప్తున్నది ఏంది, లబ్ధిదారుల ఎంపిక కోసం మేము సర్వే చేస్తున్నామని చెప్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే చేస్తున్నామని చెప్తున్నప్పుడు దానికి ప్రామాణికం ఏం పెట్టబోతున్నారు అనేది చర్చ పెద్ద ఎత్తున. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ రేషన్ కార్డుకే ప్రామాణికం పెడుతున్నాం, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ లబ్ధి చేకూరుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో లబ్ధి ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు, దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎంతవరకు పూర్తి సమాచారం ఇస్తారనేది ఇక్కడ సమస్య. ఎందుకంటే మీకు ఏమేమి ఉన్నాయంటే నాకేం లేవని చెప్తాడు. ఇప్పుడు నీకు అంటే మనకు అక్కడ ప్రూఫ్ ఏముంటుంది, ఇప్పుడు నాకు ఈ కారు ఉందంటే ఈ కారు నాది, ఇంటి ముందర కారు ఉందంటే ఇది నాది కాదు ఎవరిదో అని చెప్తాడు. అవన్నీ మనం ఆర్సీ గీసీ ఇవన్నీ అడగం కదా, మీరు ఎంతమంది ఉన్నారు, నాకు ఇల్లు లేదు, లేకపోతే కారు లేదు, లేకపోతే ఇంకా వేరే ఐటీ కట్టడే చెప్తాడు. అంటే ఐటీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అదే ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుందని చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. అంటే సమగ్ర సర్వేతో పాటు మరి గ్రామ సభలు కూడా నిర్మించే అవకాశం ఉంది. ఎందుకంటే సమగ్ర సర్వే ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత గ్రామ సభల ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రామ సభ అనేది ఫైనల్ ఉంటుంది. అంటే గ్రామ సభలనే గ్రామ సభల ద్వారా అయితే గ్రామాల్లో ఎవరు ఏంటో తెలుస్తుంది. పట్టణాల్లో అయితే అది మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది. పట్టణాల్లో ఒక అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళే పక్క వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంది అనేది చాలా వరకు పరిచయాలు కూడా ఉండే. నిజం చెప్పాలంటే చాలా వరకు పరిచయాలు ఉండే. అలాంటి సందర్భంలో ఈ సర్వే ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా చూడాలి. అయితే ఏది ఏమైనప్పటికీ మనం చూడాల్సింది ఏంటంటే లబ్ధిదారులకు లబ్ధి జరగాలి. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన ప్రక్రియ అనేది ఎవరైతే అంటే దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళకు అది రావాలి. దాంతోపాటుగా ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటాయి, ఆ మార్గదర్శకాల ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం అధికారులు ఏ విధంగా పనిచేస్తారని చూడాల్సిన అంశాలు మనకు కనిపిస్తున్నాయి. యా సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.